హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చిన్న అలవాట్లే పెద్ద విజయాలకు మూలం, పెద్ద విజయాలకు ప్రేరణ అనే విషయాన్ని తీసుకున్నట్టయితే అటామిక్ హ్యాబిట్స్ ఎవరు జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకంలో మీ హ్యాబిట్స్ అనేటివి చిన్నగా ఉండాలి, అప్పుడే మనం ఎక్కువగా వాటిని సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అదే గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి, కానీ గోల్ ఉంటే కొద్దిమంది ఆ గోల్ సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు గోల్ను చేరుకోలేకపోతారు. దానికి కారణం ఏంటిదంటే అందరికీ గోల్ ఉంటుంది. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు తీసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులకు కూడా గోల్ ఉంటుంది, కానీ అందులో ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడు, ఇంకొక వ్యక్తి సక్సెస్ కాడు. కారణం ఏంటి? దానికి ఒక వ్యక్తికి సిస్టమ్ ఉంది, ఇంకొక వ్యక్తికి సిస్టమ్ లేదు. సిస్టమ్ అంటే ఒక కన్స్ట్రక్టివ్ వర్క్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏదైతే మనం నిర్ణయించుకుంటామో దాని ప్రకారంగా మనం వెళ్తూ ఉంటామో అప్పుడు ఆ వ్యక్తి సక్సెస్ అయ్యిండు, బి అనే వ్యక్తి సక్సెస్ గోల్ రీచ్ కాలేకపోయిండు. సో ఈ విధంగా మూడవది ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద వర్క్. ఏదైనా ఒక వర్క్ను మనం చిన్నదైనా పెద్దదానికంటే ముందు చిన్నదే తీసుకుందాం. చిన్న వర్క్ అయినా కూడా పర్వాలేదు, దాన్ని ప్రతిరోజు మనం చేసినట్టయితే, ప్రతిరోజు మనం అమల్లో పెట్టినట్టయితే, ప్రతిరోజు మనం కార్యాచరణలో పెట్టినట్టయితే ఆ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఇలా సక్సెస్ అయిన ప్రతిదీ కూడా మనకు ఒక మానసిక ఉల్లాసాన్ని, ఒక ప్రేరణను ఇచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మన ఎయిమ్స్ను, మన లక్ష్యాలను మనం సాధించే అవకాశం మెండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి, చాలా ఆకర్షణీయమైన హ్యాబిట్స్ ఉండాలి. అదేవిధంగా హ్యాబిట్స్ చాలా సింపుల్ హ్యాబిట్స్ ఉండాలి, ఆకర్షణీయమైన హ్యాబిట్స్ ఉండాలి. ఈ అభిరుచులు ఏదైతే ఉందో, ఈ అలవాట్లు ఏదైతే ఉందో, సాధారణంగా ఉండే అలవాట్లే పెద్ద విజయానికి మూలమవుతూ ఉంటాయి. ఆ అలవాటును నిరంతరం మెరుగుపరుచుకుంటూ పోతే నీకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, మానసిక వికాసంతో పాటు సామాజికంగా నీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. అదేవిధంగా నీ డబ్బు సంపాదన కూడా అదొక మూలంగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగర్ ఉన్నారంటే సింగర్కు రోజు పాడడం ఒక అలవాటుగా చేసుకుంటే, రోజు ఒక పాటను విని ఆ పాటను ప్రాక్టీస్ చేయడం, లేక పాటలోని ఒక పల్లవినో ఒక చరణాన్ని తీసుకున్నట్టయితే కొన్ని రోజులకు అతడు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల 365 రోజులలో రోజు ఒక పాట తీసుకుంటే 365 పాటలు, కనీసం 300 పాటలు. అలా మనం ఒక 5 సంవత్సరాలు చేసినట్టయితే 1500 పాటలను ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఆ సంగీతంలోని లోతుపాతులు అన్నీ కూడా అవగాహన చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఒక పెయింటర్ని తీసుకోండి, ఒక ఆర్టిస్ట్ని తీసుకోండి, లేకుంటే ఒక టెక్నీషియన్ తీసుకోండి, ఇంకా ఎవరైనా టెక్నికల్ మ్యాన్ని తీసుకోండి. ఏ పని తీసుకున్నా కూడా ఆ పని మనం కాన్స్టెన్సీగా చేసుకుంటూ పోతే ఆ పనిలో మనకు స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ద్వారా మనకి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది, ఉన్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు తీసుకున్నట్టయితే అటామిక్ హ్యాబిట్స్, చాలామంది విద్యార్థులు ప్రొద్దున లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రొద్దున లేవడాన్ని ఒక ఖచ్చితమైన ప్లాన్గా పెట్టుకోండి. మీరు మార్నింగ్ లేచింది అనుకోండి, ఇది మీరు ఆఫ్ సక్సెస్ అయినట్టే మీ జీవితంలో. లేచిన తర్వాత ఏం చేయాలి? మంచి మోటివేషన్ ఇచ్చే కొటేషన్ చదవడం కానీ, సెల్ ఫోన్లో చూడడం కానీ, మొబైల్లో వాచ్ చేయడం కానీ, మంచి వీడియో చూడడం కానీ, మంచిగా ఆలోచించడం కానీ, లేకుంటే నీ ఏదైతే ప్లాన్ ఉందో ప్రతిరోజు నువ్వు వేసుకునే ప్లాన్ను తరచు చూసుకోవడం కానీ, ఆ ప్లాన్ను ఒక వాల్ మీద స్టిక్ చేసుకొని దాని గురించి ఆలోచించడం కానీ, ఒక మంచి పాజిటివ్ మైండ్ తోటి, ఆ వైబ్రేషన్ తోటి మనం లేచినట్టయితే మన జీవితం సగం సక్సెస్ అవుతుంది. అదేవిధంగా లేచిన తర్వాత నువ్వు ఏదైతే పని చేయాలనుకున్నావో ఆ పని చేసుకుంటూ పో, దాని ఫలితాన్ని అప్పుడే ఆశించకు. దీన్నే కర్మయోగం అంటారు. కర్మయోగం ప్రకారం ఏంటంటే మనం పని చేసుకుంటూ పోతే దాని ఫలితం అనేది మనకు అనుకూలంగా వస్తుంది. ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వచ్చినా, ఫలితం రాకపోయినా కూడా, అననుకూలంగా వచ్చినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్మయోగంలో దేని గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది కావాలి, అది కావాలని అనట్లేదు. మనం ఏం ఫోకస్ చేస్తున్నాం? జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వర్క్ ఓన్లీ. రిజల్ట్ మీద ఫోకస్ చేయొద్దు. వర్క్ మీద ఫోకస్ చేస్తే రిజల్ట్ ఆటోమేటికల్లీ మనలో ఫాలో అవుతూ ఉంటుంది. సో ఈ అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకము చాలా చిన్న పుస్తకము, కానీ చాలామంది, లక్షల మంది, కోట్ల మంది తమ జీవితాలను
తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చిన ఒక మంచి పుస్తకం కాబట్టి జీవితంలో మీరు ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలనుకుంటే, ఉన్నతమైన పదవులు అలంకరించుకోవాలంటే, ఉన్నత వ్యక్తిత్వాన్ని సమీకరించుకోవాలంటే, సమున్నత స్థితిలో బ్రతకాలనుకుంటే అటామిక్ హ్యాబిట్లో చెప్పినట్టు చిన్న చిన్న హ్యాబిట్ను ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీ ఉండండి, అట్రాక్టివ్ హ్యాబిట్స్ ఉండండి, పాజిటివ్ వేలో ఉండండి, పాజిటివ్ వైబ్స్ తోటి ఎప్పుడు ఆలోచించండి. మనం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.